బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? పొలం పని, కూలి పని. ఏంది అసలుకి చంద్రబాబు వచ్చిన తర్వాత పనులు లేక అందరూ అల్లాడిపోతున్నారంటగా? వీళ్ళు ముగ్గురు కలిసి ఉండన్నాళ్ళు ఏ మగోడు చేత కాదు. జగన్ లైఫ్ లాంగ్ సేమ్ అవడు. అది చేసిన దౌర్భాగ్య పనులు అట్టాడి. దౌర్భాగ్య పనులు ఏంది? అందరికీ నేను మంచి చేశాను అంటున్నాడు కదా. ఏడా పప్పు చెక్కల మీద బొమ్మ వేసుకోవడం అవసరమా? పప్పు చెక్కల మీద, నూనె ప్యాకెట్ల మీద తప్పుడు పనులు కదా. వాళ్ళ నాన్న పుణ్యాన్ని ఏదో గెలిచాడు, ఇక లేదు తన జీవితంలో. చెప్పు ఆ మాట. అంటే ఇక్కడ ఈయన అంటుంది ఏంటంటే కనుక ఈ కూటమి ప్రభుత్వం వచ్చి చేసింది ఏంది, నేను చెయ్యింది ఏంది అంటున్నాడు. ముగ్గురు త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వీళ్ళని ఎదిరించలేడు. పోవటం లండన్ పోవటం కూతురు కాడికి. ఇప్పుడు ఎదిరించలేక వచ్చారంట కదా వీళ్ళు అందరు కలిసి. రాక్షసులను సంహరించడానికి దేవతలు రాలా, అంతే వీళ్ళు. రాక్షసులను సంహరించడానికి ఆయన ప్రజాపాలన చేశానంటే మీరు రాక్షస పాలన అంటే ఎలాగ? ఏమి లేదు అంత మాకు నచ్చలా. పప్పు చెక్క బొమ్మలు వేయటం అవసరమా? నూనె ప్యాకెట్ మీద బొమ్మ వేయటం అవసరమా? అసలు ఇక అతను లైఫ్ లాంగ్ లేదు, గట్ట ఉంటామే ఇంటికాడ. ఆ మాట అంటారు. కూతురు గాడికి మళ్ళీ వస్తానంటున్నాడు కదా, పాదయాత్ర చేస్తానంటున్నాడు కదా. రమ్మని ఊరికి ఒకటి దావది ఇంకోటి తిరుగుతాడు. ఈ ఊళ్ళో ఒకటి దావ దిగాడు, వాడికి 10 లక్షలు ఇచ్చారు. అటు ఇటు పోయి ఒకటి దావ దిగాడు, సత్యన పెళ్ళిగాడు. ఇక లేదండి ఛాన్స్. ప్రజలు నమ్మరు. 29 నాదే అధికారం, ఈసారి వస్తే కనుక 2.0 మామూలుగా ముగ్గురు సస్తే త్రిమూర్తులు ముగ్గురు పోతే గెలుస్తాడు. అబ్బాయి ఇంటికాడ ఉంటాయి, నాకు నమ్మకం లేదు. 2029 అధికారం నాదే, నేను వస్తే రప్ప అని అంటున్నాడు. నాకు 70 సంవత్సరాల వయసు, ఇక అతనికి ఛాన్స్ లేదు. అది ఛాన్స్ లేదని మీరు అంటున్నారు, ఛాన్స్ నాదే. ఈసారి వీళ్ళందరూ ప్రభుత్వం విఫలం అయిపోయిందని ఆయన అంటున్నాడు. మరి గాలి మేడ కట్టుకోమని, గాలి మేడ కట్టుకోవడమే. ఏమి లేదు. అసలు ప్రభుత్వంగా పూర్తిగా విఫలమైపోయింది. పేదల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు ఈ కూటమి ప్రభుత్వం అంటున్నప్పుడు మరి ఆయన చెబుతున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి పదే చెబుతుంది ఇదే మాట. ఒకళ్ళు 4,000 పింఛన్ ఇస్తున్నాడు, కుంటోళ్ళకి 6,000 ఇస్తున్నాడు, ఒకడు 15,000 ఇస్తున్నాడు పల్లెలో. వాళ్ళు ఇచ్చా అట్టు ఇచ్చాడు. అయినా 3,000 దాకా ఇచ్చాడు కదండి. ఇసురు పెట్టుకోళ్ళకి బస్సులు పెట్టుకోళ్ళకి ఇస్తే వాళ్ళు ఇప్పుడు కేకలు పెడుతుంది. వాళ్ళు కాదు, అందరినీ సమానంగా చూడాల. ఎందుకని అంటారు? ఎందుకు అంత వ్యతిరేకత వచ్చింది ఆయన మీద? ప్రధానంగా కొన్ని కారణాలు చెప్పండి. అతను ప్రవర్తన బాగలేదండి. అంటే ఏ విషయాల్లో? గుళ్ళ కాడ కానీ, దేవాలయాల కాడ కానీ అని కరెక్ట్ చేయలే. ఇక్కడ హిందూ దేశం, 70% హిందువులు ఉన్నాం. ఇవన్నీ వాళ్ళు రాజకీయ పరంగా ఇవన్నీ వేరండి అసలు కదా. ఇక్కడ జనానికి తెలుసు ఏం చేస్తాం, జనానికి తెలియదండి. ఈయన బొట్టు పెడుతున్నాడా, అడ్డబుట్ట నిలువు బుట్ట కనుక్కుంటాగా. అసలు తిరుమల కూడా వెళ్ళి వస్త్రాలు సమర్పించాడు. ఏడంతా గందరగోళం చేసి దొంగని అమ్మి గందరగోళం చేశాడుగా. అన్ని కేసులు నడుస్తున్నాయి. అవన్నీ దొంగ కేసులు, మమ్మల్ని ఎదిరించలేక అక్రమ కేసులు పెడుతున్నారు అంటున్నారు కదా. మరి లేదు, అవన్నీ నిజాలే, అవన్నీ నిజాలే. అన్య మతాలను తీసి పెట్టాడు. హిందూ మతం ఉండాల్సింది. ఏం మసీదులో పోతే ఊరుకుంటా? బొట్లు బోనాలు పెట్టి మనం అక్కడ కూడా అంతేగా. అది చేశాడు ఈయన. సరే బాబా, ఇవన్నీ ఓకే. ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయింది, పాలనలో విఫలం అయిపోయింది. సంవత్సరాలు తిరుగులేదండి, 15 సంవత్సరాలు కూటమే. 15 సంవత్సరాలు తిరుగులేదు అంటారు. ఆయనేమో నేను వస్తాను అంటాడు. అమ్మను ఊరంతా తిరిగిపోతాడు, అంతే. అంతేగాని ఆయన మరి పాదయాత్ర 27లో పాదయాత్రకు మరి జనాల స్పందన ఉండదు. రాగానే బస్సుగా కారు కింద ఎవరిన పడతారు. ఆయన రాగానే ఒళ్ళు పొంగి ఆపుకోలేక జగన్ జై అని ఒకడు రైలు కింద పడ్డాడు, ఒకడు కారు కింద పడ్డాడు. ఆయన కారే, అది జరుగుద్ది. సరే ఇవన్నీ ఒక ఎత్తు బాబా. ఏంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నోట్లు తెరిచి మాట్లాడారా, హక్కు కోల్పోయారంట ప్రజలు, నిజమేనా అది? అదే అస్సలు బ్రహ్మాండంగా ఉన్నారు జనం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు వచ్చిన తర్వాత అరాచకాలు పెరిగిపోయినాయి, దోపిడీ పెరిగిపోయింది అంటున్నాడు కదా. దొంగలు ఎక్కువయ్యారండి. ఎప్పుడు దొంగలు ఉంటారు. ఎవడు ఇస్తున్నాడు వాళ్ళు ఖండిస్తున్నారు. వీళ్ళు అయ్యేం జరగవు. బాగానే ఉంది అంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో అంటుంది ఏంటంటే నేను అంతా చేస్తున్నాను, సంక్షేమ పథకాలన్నీ అందిస్తున్నాను అంటున్నారు కదా. నిజంగానే అందుతున్నాయా సంక్షేమ పథకాలు? ఆయన చెప్పినవి అందుతున్నాయా? మొత్తం అందుతున్నాయి. పింఛను, గ్యాసు. మరి ఎవరు మాకు బండి 2-3 సార్లు. మరి ఇంకా 2-3 ఉన్నాయిగా.
ఫ్రీ బస్సు, పింఛను పెంపు అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఎందుకని మరి జగన్మోహన్ రెడ్డి అసలు బాలేవు అంటాడు? ఆయన ఏం చేస్తాడో అది గోల లేనిపోయింది. అంటే మళ్ళీ నేను వస్తే కనుక ఈసారి పరిపాలన మామూలుగా ఉండదు, ఓ రేంజ్లో ఉండిద్ది అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇంటికో బొమ్మను పెడతాడు, ఇంటికో ఫోటో పెట్టుకోవాలంటే ఆయన ఫోటో అది అన్నాడు. గతంలోనే చెప్పాడుగా మా నాన్నను మరిపించే పాలన చేస్తానని. అబ్బే ఆయన వల్ల కాదు, ఆయన వేరు, రాజశేఖర రెడ్డి వేరు, ఈయనకి ఆ లెక్క వస్తుంది. తండ్రిని మించిన కొడుకు అంటున్నారు కదా. అబ్బే నాకు నమ్మకం లేదే అయ్యా. ఒడుని ఎరిగితే కొడుకు బయలుదేరి అట్టోడు. ఆయన నేను అంతా చేసింది మంచి పనులే అంటాడు. ఏమి లేదయ్యా, మాకు డబ్బులు వచ్చి ఇచ్చాడు కానీ కరెక్ట్ కాదయ్యి. సరే మరి ఓవరాల్గా ఏం చెబుతారు? 29లో నేను వస్తే రప్పనే అంటున్నాడు. మరి పాడలేదు ఎవరు ఏ రోడ్లు మొన్న వేసినవి కూడా పోతాయి, మొత్తం పోతాయి. అబ్బే ఒకటో రెండో వస్తాయి. ఆయన అంటే భయపడేవాళ్ళు అంతే.